నా కొడుకుని కాపాడండి అంటూ ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకుని కాపాడండి అంటూ ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారులను కిడ్నాప్ చేసి హింసిస్తున్నారని ఆరోపించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మీనా కుమారి అనే మహిళ మాట్లాడుతూ సంతోష్ యాదవ్ అనే వ్యక్తి తన 2 కుమారులను టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించింది. పెద్ద కుమారుడు ప్రేమ వ్యవహారం కారణంగా కిడ్నాప్ చేసి కేసులో ఇరికించారని, తాజాగా చిన్న కుమారుడు రాజుని కూడా కిడ్నాప్ చేశారని తెలిపింది. నా కొడుకులను కాపాడండి, పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. దళిత సంఘాల నాయకులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. నా పేరు కోడూరు మీనా కుమారి అండి. నా కొడుకు పెద్ద కొడుకు పేరు చంద్రశేఖర్ ఆజాద్ అండి. నా చిన్న కొడుకు పేరు రాజీవ్ అండి, కోడూరి రాజీవ్ అండి. రాత్రి రాజీవ్ని బెంగళూరులో 11:30 గంటలకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అతని పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్పాడు. అతన్ని కిడ్నాప్ చేసింది, నా చిన్న కొడుకుని కిడ్నాప్ చేసింది సంతోష్ యాదవే. సంతోష్ యాదవ్ ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడి, తర్వాత నువ్వు నీ కొడుకుని అంటమే నువ్వు చేసిన పాపము, మీరు మాదిగోలు అయ్యుండి నా పిల్లలతో స్నేహం చేస్తారని మమ్మల్ని కక్షగట్టి మమ్మల్ని ఈ విధంగా మా ఫ్యామిలీని మొత్తాన్ని బెదిరిస్తానని, నా తమ్ముడికి చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలు కూడా బతకాలా వద్దా అని చెప్పి బెదిరించాడు. వెంటనే నా చిన్న కొడుకు రక్షణ కల్పించాలని టీజీపీ సార్ని అందరినీ కొడుతున్నాను. బంగనపల్లి సంతోష్ యాదవ్ అనే వ్యక్తి తన కూతురుతో స్నేహం చేసినందుకు మా ఫ్యామిలీ మీద కక్ష కట్టి, తక్కువ కులస్తులు అని చెప్పేసి మా ఫ్యామిలీ మీద కక్ష కట్టి మమ్మల్ని హింసిస్తున్నాడు. గత 6 నెలలుగా మమ్మల్ని హింసిస్తున్నాడు. ఇప్పుడు నా చిన్న కొడుకును కూడా కిడ్నాప్ చేసి వాడి ప్రాణానికి ముప్పు తెచ్చి సిపి సజ్జనార్ అండతో నేను చేస్తున్నానని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అయ్యా సజ్జనార్ గారు, ఇంత కక్ష కట్టడానికి మేమేం పాపం చేసామో చెప్పండి సార్. మా అబ్బాయి ఎక్కడున్నాడో దయచేసి మాకు అప్పచెప్పండి. మిత్రులారా, నా పేరు నరసింగరావు, నేను బహుజన నాయకుని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. అంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ దేశం మొత్తంలో కూడా కుల దురంకాహార సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి మిత్రులారా. అంటే కులమే లేదు, కులం పోయింది, కులం మీద కొట్లాడేవాడే కనిపిస్తలేడు అన్నటువంటి ఈ రోజులలో మరి ఇటువంటి సంఘటనలు ఎందుకు వస్తున్నాయో అర్థమైతలేదు. ఇటువంటి సంఘటనలు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థమైతలేదు. ఈ మధ్యనే కర్ల రాజేష్ కానీ, మంతని మధుకర్ కానీ అనేక ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కులం మీద జరిగేటువంటి హత్యలు అనేకం జరిగినాయి, మనకు అందరికీ తెలుసు. అదే తరహాలో అదే పోకడలో ఇప్పుడు కూడా ఈ తల్లి యొక్క బిడ్డలు ఇద్దరిని కూడా అదే తరహాలో సంఘటన జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనము ఈరోజు ఉన్నటువంటి విషయం. ఏమంటే ఈరోజు ఇదే హైదరాబాదులో ఉంటున్నటువంటి తల్లి, వీరికి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా సాఫ్ట్వేరు. ఒక అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పెద్ద అబ్బాయిని ఒక ప్రేమ పేరుతోటి ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఇక్కడే హైదరాబాదులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు శ్రీనివాస్ యాదవ్ అంట, సంతోష్ యాదవ్ అంట, ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు. మరి సంతోష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చి తీసుకెళ్లి జైల్లో వేసిన తర్వాత కూడా ఇబ్బందులు చేసి, ఆయనకు అనేక ఇబ్బందులు గురి చేసి ఈ కుటుంబాన్ని కూడా టార్చర్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా క్లియర్గా తెలిసిపోయింది. అదే కాకుండా తప్పు చేసినటువంటి పెద్ద కొడుకు అయితే సరే చట్ట ప్రకారంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో జైలుకి పోయినారు, పోలీస్ స్టేషన్లో నుంచి జైలుకి పోయినారు, అక్కడి నుంచి అన్నీ కూడా జరిగినాయి, అది అయిపోయింది చాప్టర్. అదే రకంగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కొడుకును టార్గెట్ చేసి బెంగళూరులో ఉంటున్నటువంటి ఈ అబ్బాయిని మరి కిడ్నాప్ చేశారనేటువంటి ఒక చాలా క్లియర్గా వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది. బెంగళూరు నుంచి లిఫ్ట్ చేసి ఆ పిల్లోని తీసుకొని పోయి ఎక్కడ పెట్టిరో ఏడ ఉంచిరో కూడా ఆ అబ్బాయి యొక్క ఆచు చేస్తున్నాము, మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఎక్కువ కనుక చేస్తే మీ పిల్లల్ని చంపేస్తాము, మీ కుటుంబాన్ని చంపేస్తాము, మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరింపులు నాకు అన్నీ కూడా వీరి తల్లి గారు మరి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వినిపించారు మిత్రులారా. అంటే ఒకటి నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ఈ తల్లి యొక్క ఇట్లాంటి తల్లులు ఇట్లాంటి తండ్రులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్ని సమస్యలు భరించాలి అంటే తక్షణమే మేము చెప్పేది ఒకటే, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో
ఎవరో కిడ్నాప్ చేసిన పర్సన్ని మరి ఇప్పుడు ఆయన అక్కడ బెంగళూరులో కిడ్నాప్ చేసి 2, 3, 4, 5 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఆ యొక్క ఆచూకీ లేదు. అతను ఎక్కడికెక్కడికో తిప్పుకుంటా మాకు పోలీసుల యొక్క ప్రమేయంతో మేము చేస్తున్నాం, మా వెనకాల పోలీసు ఆఫీసర్లు ఉన్నారని చాలా క్లియర్గా చెప్తున్నారు. మరి ఇది మరి పోలీసు వారు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డీజీపీ గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. డీజీపీ గారు మా ప్రాంతవాసి, మరి ఆయన కమ్యూనిస్ట్ లీడరు, గతంలో ఆయన మంచి భావ జాలాన్ని ఉన్నటువంటి వ్యక్తి. అయ్యా డీజీపీ గారు, మరి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు తక్షణమే ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కిడ్నాప్ చేయబడ్డటువంటి ఆ పిల్లగాని యొక్క ట్రేస్ అన్నీ కూడా మరి మీకు అన్నీ కూడా మిమ్మల్ని కలుస్తాము ఈ కుటుంబ సభ్యులతో పాటు. ఆ పిల్లగాని రక్షించండి. ఆ జైల్లో ఉన్నటువంటి పిల్లగాని కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిని, చిన్న కొడుకుని తీసుకొని పోయి వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. వెనకాల సిపి గారు అని చెప్పేసి స్పష్టంగా ఆడియో రికార్డులు ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అన్నిటినీ కూడా ఆ అబ్బాయిని మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు ఏం అర్థం కావటం లేదు. ప్రతి చోట ఇప్పుడు కూడా అబ్బాయిని అర్ధగంట క్రితం చూస్తే ఉప్పల్ రోడ్లో మన ఉప్పర్పల్లి రోడ్లో కనబడింది. ఇంతకుముందు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర లొకేషన్ ట్రేస్ అయింది. మరి ఈ అబ్బాయిని మరి ఏం చేస్తారు వాళ్ళు, ఎట్లా అనేటువంటి విషయాన్ని మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్షణమే మీరు సుమోటాగా ఈ కేసును దయచేసి మీరు తక్షణమే తీసుకొని మరి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి మమ్మల్ని వీళ్ళు సంప్రదించారు. మరి వారు ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్ కలిసిరు, రాష్ట్ర కమిషన్ కలిసిరు. అదేవిధంగా నేను కూడా మా యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూడా అందరిని తీసుకొని ఈ రాష్ట్ర డీజీపీ గారిని, అదేవిధంగా హెచ్ఆర్సీ కమిషన్ గారిని కూడా కలిసి మరి తప్పకుండా మా యొక్క రిక్వెస్ట్ మీతోటి ఈ కుటుంబానికి, ఆ అబ్బాయికి న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే ఈ యొక్క అబ్బాయి వెళ్తున్నటువంటి ఈ కిడ్నాప్ చేసిన పర్సన్ మీద తక్షణమే మీరు చర్య తీసుకొని మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లకి మీరు తప్పకుండా మీరు వివరణ ఇస్తారని చెప్పేసి డీజీపీ గారిని కోరుకుంటూ మరి తల్లి గారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాసాల మసన్, ఉస్మానియా యూనివర్సిటీ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఒక అబ్బాయి మైనర్ అయినప్పుడు ఆ మైనర్ ఒకవేళ తప్పు చేస్తే దానికి సంబంధించి జువెనైల్ కోర్టు ఉంటుంది. లేదు అని అంటే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ పౌరులకి రక్షణ కల్పిస్తూనే బాలల హక్కులో కూడా కాపాడే ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ ఈ అబ్బాయి వెనక వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ ఒక కులం బలం ఉందని, దాని వెనక ఒక అధికార పక్షం ఉందని, లేదు అని అంటే పోలీసు ఆఫీసర్ల పేరు చెప్పి, బాసుల పేరు చెప్పి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఒక మైనర్ అబ్బాయిని, వీళ్ళ అబ్బాయిని రాజేష్ అనే అబ్బాయిని, రాజీవ్ అనే అబ్బాయిని స్టేట్ మొత్తం తిప్పుతూ, రాష్ట్రం చుట్టూ తిప్పుతూ బెంగళూరులో అరెస్ట్ చేసిన అబ్బాయిని మరి నిజంగా ఇంత కుట్రపూరితంగా చేయడం అంటే, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన పిల్లలు బీసీ వర్గాలతోటే స్నేహం చేయడానికి ఒప్పుకోకపోతే, అగ్రవర్ణ పిల్లలతోటి కనీసం పక్కన కూర్చొని చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకపోతే, ఈ రాష్ట్రంలో నిజంగా మరి ప్రజా భద్రత ఉన్నదా లేదా, మరి యువతకి నిజంగా భద్రత ఉన్నదా, మరి అబ్బాయిలకే భద్రత లేకపోతే మరి అమ్మాయిలకి భద్రత ఉన్నదా లేదా అనేది కూడా మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళ తల్లిదండ్రుల యొక్క గోడు చూస్తే ఆ అబ్బాయిల్ని మరి 3rd డిగ్రీ చేసి మరి టార్చర్ చేస్తూ ఉన్నారట. మరి అది పోలీసులు చేస్తూ ఉన్నారా, మరి మధ్యవర్తులు కిడ్నాప్ చేసి చేస్తూ ఉన్నారా? ఏదైతే కుట్ర ఉన్నదో ఆ అబ్బాయికి పొరపాటున ఏమన్నా అయితే మాత్రం మరి హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు, ఎస్సీ కమిషన్తో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో యువత నుండి, విద్యార్థి సంఘాల నుండి భారీ ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉంటారు. మరి ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో, ఎవరైతే మరి మధ్యవర్తులు మరి కిడ్నాప్ చేసి మరి ఈ కేసుని తప్పుదోవ పట్టించి ఈ కుటుంబాన్ని టార్చర్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కుట్రపూరితంగా మరి హత్యాయత్నం కేసు, మరి అదేవిధంగా మరి దొడ్డిదారిన వచ్చి వాళ్ళ మీద అరాచకాలు చేసి, వాళ్ళ మీద దాడులు చేసి, దౌర్జన్యం చేసి ఆ పిల్లగాని కూడా మరి చావు దెబ్బలు కొట్టి నిజంగా ఏదైతే కుట్ర చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి. మరి తప్పనిసరిగా దీనికి రాష్ట్ర ప్రభుత్వము, ఈ కన్సర్న్ ఎవరైతే మంత్రివర్గం ఉన్నదో, మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి, వెంటనే స్పందించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ తరపున మరియు బహుజన సంఘాల తరపున, ఆల్ ఆర్గనైజేషన్ తరపున, డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్రామ్ తరపున
డాక్టర్ నలిగంటి శరతన దర్శన్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మీడియా మిత్రుల ఆధ్వర్యంలో అందరి డిమాండ్ చేస్తాను. ఏను వెంటనే ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ తల్లిదండ్రులకి అప్పజెప్పాలని తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పొరపాటున మీరు కనుక 24 గంటల లోపు వీళ్ళని అప్పజెప్పకపోతే యాజ్ ఏ పర్సన్ని కూడా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో జడ్జి ముందర ప్రవేశపెట్టాలి. మనిషికి బతికే హక్కు, రైట్ టు ఎక్స్ప్రెషన్ హక్కు వాళ్ళకు ఉంటుంది కనుక మాట్లాడే హక్కు లేనప్పుడు కనీసం పక్కన దోస్తుతోటి మాట్లాడితే కూడా ఈ నిందలేసి మా అమ్మాయితోటి మీరు స్నేహం చేస్తారా అని కుట్రపూరితంగా ఒక మాదిగ జాతికి సంబంధించిన ఒక అబ్బాయిని నిజంగా ఇట్లా టార్చర్ చేస్తూ ఉన్నారంటే సదర్ వ్యక్తుల మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి మేము ఉస్మానియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 24 గంటల్లో ఆ అబ్బాయిని వీళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్దారం హైకోర్టు అడ్వకేట్. నేను ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ అమ్మాయి సంతోష్ యాదవ్ గారి అమ్మాయి, వీళ్ళ అబ్బాయి సంతోష్ యాదవ్ గారి అమ్మాయిని తో స్నేహం పెంచుకున్నాడని చెప్పేసి గత 6 నెలలుగా అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అనేక సార్లు ఫోన్లు చేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పేసి గతంలో నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో జరిగినటువంటి అంశం పైన పూర్తి వివరాలు తెలుసుకుందామని చెప్పినాం. ఈ క్రమంలో ఆల్రెడీ పోక్సో కేసు అయింది. పోక్సో కేసులో ఆల్రెడీ జైలు పంపించారు 2025లో అని చెప్పారు. 2025 తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. బట్ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయే ఈ అబ్బాయికి ఫోన్ చేయడం కోసం వాళ్ళ పని మనుషులను వాళ్ళందరినీ వాడుకొని వాళ్లకు లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి కూడా మీడియా ద్వారా రావడం జరిగింది. దీన్ని కూడా సంతోష్ యాదవే చెప్పిండని చెప్పేసి మీడియాలో కూడా కొంత వ్యవహారం అనేది బయటకు వచ్చింది. అయితే ఈ క్రమంలో అదంతా ఒక సమూహం, అదంతా ఒక మాఫియా, ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల్ని ట్రాప్ చేసేసి విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఒక 20 మంది 30 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిరని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. మేమేమంటున్నాం, ఆ 20 మంది ఎవరో మాకు తెలియజేయండి. ఆ 20 మంది ఒకవేళ నిజంగా మా అబ్బాయి కనుక ఆ విధంగా చేసి ఉన్నట్లయితే వాడిపైన కేసులు పెట్టేసి వాడిని బయటికి రాకుండా పోక్సో కేసులో వాడికి ఏ విధమైన శిక్ష పడ్డా ఆ శిక్ష బిల్లింగ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పేరెంట్స్ చెప్తా ఉన్నారు. వారి అమ్మాయిని కేవలం వారి అమ్మాయితో స్నేహం చేసినందుకు ఒక మాదిగ కులానికి చెందినవాడు నువ్వు ఈ విధంగా చేయడం అయిందని చెప్పేసి ఈ అబ్బాయిని విపరీతంగా అరెస్ట్ చేసి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆడియోలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆడియోలు కూడా ఉన్నాయి. ఈ ఆడియోలు కూడా పూర్తి స్థాయిలో మీడియాకు రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి, ఎందుకంటే ఒకవేళ తప్పు చేస్తాడు అన్నప్పుడు దానిపైన కేసులు ఉన్నాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా వారందరూ కూడా మూవ్మెంట్ చేయడానికి ఉంది. కానీ 17 తారీఖు 4వ నెల 2026 రాత్రి 11 గంటలకు పెద్దోడిని అరెస్ట్ కిడ్నాప్ చేసి విపరీతంగా కొట్టిరని చెప్పేసి మేము అడ్వకేట్ ములాఖాత్లో వెళ్తే అక్కడ జరిగినటువంటి విషయం కూడా ఆ పిల్లోడు మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఆ పిల్లోడికి పచ్చికారం నూరి కింద అంగాలకు మొత్తం భాగాలకు గుద భాగానికి అన్నిటికి కూడా అప్లై చేసి లైటర్ పెట్టి కాల్చారని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పినటువంటి ఏడుస్తూ చెప్పినటువంటి విషయం నిజంగా అంటే తట్టుకోలేకపోయినటువంటి విషయం. వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వీడియో తీసుకోవడానికి వెళ్తే కూడా పోలీసు వారు అబ్జెక్షన్ చెప్పారట. కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలకి అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. కాబట్టి ఏదైనా ఒక పోలీస్ ప్రొసీజర్ ప్రకారమే కనుక మూమెంట్ అయితే కనుక దానికి మేము కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ విధంగా 17 రోజు లిఫ్ట్ చేసుకొని పోయి తర్వాత 18 తారీఖు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు భరోసా సెంటర్లో అప్పచెప్పిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత 19 తారీఖు నైటు అంటే 19 తారీఖు నైటు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఆ పిల్లోని రిమైండ్ చేసిరని చెప్పేసి అంటారు. యాక్సిడెంట్ అయిందని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత ఎస్ఓటి పోలీసులు ఎత్తుకెళ్లారని చెప్పేసి మియాపూర్ పోలీసులు చెప్తున్నారు. అంటే 48 నుంచి 72 గంటలు ఆ పిల్లోని అటు ఇటు తిప్పినటువంటి వ్యవహారం పైన మాకు అర్థం కావట్లేదు. అంటే అప్పుడు అట్లాగే చేస్తారు. సేమ్ రాత్రి దాదాపుగా 11:30 గంటలకి ఈ పిల్లోని బెంగళూరులో ఉన్న పిల్లోని లిఫ్ట్ చేసుకొని వచ్చారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అసలు ఈ చిన్నోడికి ఏం సంబంధం లేదు. కానీ చిన్నోడిని కూడా ఒక ఈ ఇన్స్టాగ్రామ్ ముఠా అని చెప్పేసి వాడిపైన డిమాండ్ ఒకటి అంటే తప్పుడు కేసులు బనాయించి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఈ పిల్లలిద్దరు కూడా మాదిగ కులానికి చెందినటువంటి పిల్లలు కాబట్టి ఈ చర్యలకు పాల్పడ్డటువంటి ఎవరైతే ఉన్నారో వారందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపైన ఒక సిట్ ఏర్పాటు చేసి ఈ తతంగం పైన పూర్తిగా విచారణ జరిపించినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి నాకు అప్పచెప్పాలి. మీరు మానవ హక్కుల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేశారా? జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో హెచ్ఆర్సీ కూడా మేము ఫిర్యాదు చేయడానికి ఆల్రెడీ కంప్లైంట్ రెడీ చేసుకొని ఉన్నాం. డీజీపీ గారు కూడా కంప్లైంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.